రవి యా ప్రధానంగా అంటే ఒక పక్కనేమో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, దీనికి సంబంధించినటువంటి వివాదం, దీని విషయంలో కేసీఆర్ కొంత సానుకూలంగా ఉన్నారు రాయలసీమ పట్ల, అదే సందర్భంలో రాయలసీమకి నీళ్ళు ఇవ్వటం పట్ల సానుకూలంగా ఉన్నారనే వాదన నిజమేనా? దాన్ని అంగీకరిస్తారు? కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్న మీకే తెలియాలి నిజానిజాలు. అంటే ఆ రోజు తుమ్మిళ్ళ ప్రాజెక్టు కట్టాలి ఆడ అని చెప్పేసి ఆడ ప్యాకేజ్ నెంబర్ 24 ని ఓపెన్ చేయాలి అని చెప్పేసి చాలా కృషి చేసిండ్రు. అట్లాంటప్పుడు 2003లో జలసాధన ఉద్యమం జరిగింది రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కోసం. సో అలాంటి కేసీఆర్ గారు ఇలాంటి వెనుకబడినటువంటి మా జిల్లాకి అన్యాయం చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు అని చెప్పేసి కూడా మేము ఎవరు కళలో కూడా ఊహించుకోలేదు. కానీ నిజాలు అనేది ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పత్రికా సమావేశం ముఖంగా తను చూపించిండు. ఏ రోజైతే కుట్ర జరిగింది ఆ కుట్రకు ఎట్లా తెరలేపిండ్రు ఏంది అని చెప్పేసి. నిజంగా ఈ రోజు కడుపు తరుకబోతుంది. ఈ రోజు నా ప్రాంతం దోపిడీకి గురైతుంటే మళ్ళీ అక్కడ 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్ళీ 14 మంది ఎమ్మెల్యేలు ఏం చేసిండ్రు? 2 ఎంపీలు, 2 మంత్రులు, 14 మంది ఎమ్మెల్యేలు. మళ్ళీ ఈ ప్రాంతం ఈ దోపిడీకి గురైతుంది, ఈ ప్రాంతం ఎందుకోసం దోపిడీకి గురైతుంది అనే అంశం మీదనే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నది. వచ్చిన తెలంగాణలో మళ్ళీ మాకు నీళ్లు దోపిడీ జరుగుతుంది అని అంటే, ముఖ్యంగా వెనుకబడిపోయి వలసలలో ఉన్నటువంటి జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాని ఈ రోజు పూర్తి స్థాయిలో ఎడారి ప్రాంతంగా మార్చేటువంటి ఇది ఒక కుట్ర, భారీ కుట్ర జరుగుతున్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇదే నడిగడ్డకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేసిండ్రు, ఇదే ఎంపీలు ఏం చేసిండ్రు, ఇదే మంత్రులు ఏం చేసిండ్రు అనే విషయంలో నిజంగా ప్రజలు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇంత కుట్ర జరిగినా కూడా ఎక్కడ తెలియకుండా బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డారు. నిజంగా మా దురదృష్టం. ఇట్లాంటి నిజంగానే ఒక 3 నెలల ముందు 4 నెలల ముందు తెలిసింటే ఒక పెద్ద యుద్ధమే జరిగేది దీనిపైన. అంటే ఇక్కడ ప్రధానంగా సంగమేశ్వర కానీ, రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ, ముచ్చుమరి కానీ ఇట్లాంటివి అనేక ప్రాజెక్టులు కడుతున్నటువంటి సందర్భంగా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్న సందర్భంగా ఎక్కడ కేసీఆర్ ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రాలేదు, జిల్లా నుంచి సంబంధించిన ఎమ్మెల్యేల నుంచి, మంత్రుల నుంచి వ్యతిరేకత రాలేదు అనేటటువంటి విషయాన్ని ఈరోజు అంగీకరించక తప్పని పరిస్థితి ఉంది. ఏమంటారు? అవునండి, అవును, కరెక్ట్. ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు తన పేపర్లు తీసి చూపించేంత వరకు కూడా ఆ మినిట్స్ లో ఏం రాసిండ్రు, ఆ రోజు ఏం జరిగింది, ఎంత పెద్ద కుట్ర జరిగింది అనే విషయాన్ని మేము గ్రహించలేకపోయినాం. ఒక పక్క అంటే ఈ ప్రాంత బిడ్డగా రేవంత్ రెడ్డికి తెలుసు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి అన్యాయం తెలుసు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు. కాబట్టి ఆ ప్రాంత బిడ్డగా దానిపైన మొదటిగా ముఖ్యమంత్రి కావడంతోనే అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆ డైవర్షన్ స్కీమ్ విషయంలో మనకు గందరగోళం ఏర్పడ్డది అనే విషయంలో రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి దానిపైన పర్యవేక్షణ చేయించి దానిపైన ఒక విచారణ కమిటీ వేసుకొని దాన్ని వెంటనే ప్రజల్లోకి తీసుకొచ్చి దాని విషయాన్ని చెప్పడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. కానీ అట్లాంటి విషయంలో దురదృష్టకరం ఏంటంటే, మనల్ని ఇంతగా ప్రేమించి ఇంతగా అభిమానించినటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఈరోజు నట్టేట ముంచేటువంటి కార్యక్రమం చేసిండ్రు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈరోజు.